అలా జనం కోపంతో పోలీస్ స్టేషన్ వైపు వచ్చి ఎస్ఐ బయటకి రావాలి, ఎస్ఐ బయటకి రావాలి అని నినాదాలు చేస్తారు. అక్కడ పోలీస్ స్టేషన్ తలుపులు మూసివేయడంతో రాళ్లను పోలీస్ స్టేషన్ పై విసురుతారు. ఆ రాళ్ల దాడికి పోలీస్ స్టేషన్ కిటికీ అద్దాలు చాలా వరకు పగిలిపోయాయి. ఈ దాడి గురించి ఉన్నత పోలీస్ అధికారులకు తెలిసి వారు కొంత బందోబస్తును ఆ పోలీస్ స్టేషన్ కి పంపించారు. అంతేకాకుండా వారితో పాటు ఎస్పీ కూడా వస్తారు. వాళ్లందరూ అక్కడికి వెళ్లేసరికి ఆ పోలీస్ స్టేషన్ చాలా వరకు ధ్వంసం అయింది. అప్పుడు అక్కడికి వచ్చిన బందోబస్తు దాడి చేసేవారిని చెదరగొట్టి ఆ ఊరి పెద్ద మనుషులను ఎస్పీ గారు దగ్గరికి పిలిపించుకుని వారితో ఈ సంఘటనకు కారణమైన ఎస్ఐని శిక్షిస్తాము అని వారికి నచ్చచెపుతారు. అంతేకాకుండా వారి ముందే ఆ స్టేషన్ ఎస్ఐని సస్పెండ్ చేస్తారు. అప్పుడు ఆ ఊరి పెద్ద మనుషులు వాళ్ల కోపం తగ్గించుకుని ఈ ఎస్ఐని ఎంత తొందరగా వీలైతే అంతా తొందరగా ఈ ఊరి నుండి తీసుకుని వెళ్ళండి, లేకపోతే అతనికి ఏం జరిగినా మా ఊరి వారికి ఎటువంటి సంబంధం ఉండదు అని చెప్పుతారు. అప్పుడు ఎస్పీ సరే, మీరు చెప్పిన విధంగానే చేస్తాము, మీరు వెళ్లి మీ ఊరి వారిని శాంతింపజేయండి అని అంటాడు. అప్పుడు ఆ ఊరి పెద్ద మనుషులు ఆ ఊరి ప్రజలతో మన సర్పంచ్ చావుకి కారణమైన ఎస్ఐకి శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ గారు మాట ఇచ్చారు. అలా మాట్లాడుతున్న సమయంలో ఎస్పీ ఆ ఎస్ఐ చేతికి బేడీలు వేసి తనతో పాటు ఎంక్వైరీ కమిషన్ ఆఫీస్కి తీసుకుని వెళ్తారు. అంతేకాకుండా చనిపోయిన సర్పంచ్ బాడీని పోస్ట్ మార్టం కొరకు దగ్గర్లో ఉన్న హాస్పిటల్కి పంపిస్తారు. అప్పుడు ఆ ఎస్ఐని ఇన్వెస్టిగేషన్ రూంలోకి తీసుకుని వెళ్లి ఎస్పీ, అసలు నువ్వు బుద్ధి ఉండే ఈ పని చేశావా? అసలు ఎందుకు ఆ సర్పంచ్ని అరెస్ట్ చేశావ్? అతనే ఈ హత్య చేశాడని నిరూపించే ఆధారాలు నీ దగ్గర ఏమున్నాయి చెప్పు అని చాలా కోపంగా అడుగుతాడు. అప్పుడు ఎస్ఐ, సార్, నాకు ఆ ఇంటి పశువుల పకాల్లో అతనికి సంబంధించిన చైన్ దొరికింది. దాన్ని ఆధారంగా తీసుకుని తనని అరెస్ట్ చేసి విచారణకు తీసుకుని వెళ్లాను. నాకు దొరికిన ఆ చైన్ను అతనికి చూపించి అడిగా, కాని అతను ఎటువంటి సమాధానం చెప్పలేదు. అందుకే సమాధానం రాబట్టడం కొరకు పోలీస్ విచారణ భాగంగా అతనిని కొట్టాను. అయినా సరే అతను ఎటువంటి సమాధానం చెప్పలేదు. అప్పుడే మీరు ఫోన్ చేసి చెప్పారు కాబట్టే అతనిని వదిలిపెట్టామని చెప్పాడు. అప్పుడు ఎస్పీ, సరే, నువ్వు బయట వెచ్చెయ్యు, మళ్లీ పిలుస్తా అని అంటాడు. అప్పుడు ఎస్పీ ఆ రోజు ఆధారాలు సేకరించడానికి తనతో పాటు వెళ్లిన 2 కానిస్టేబుల్స్ ని పిలిచి ఆ రోజు అసలు ఏం జరిగింది చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు కానిస్టేబుల్స్, సార్, ఆ రోజు ఎస్ఐ గారికి చనిపోయిన మల్లిక భర్త మీద అనుమానం వచ్చింది. అతనికి సంబంధించిన ఏదైనా ఆధారాలు దొరుకుతాయి అని మళ్లీ ఆ ఇంటిని అణువు వెతికం, కాని ఆ ఇంట్లో ఎటువంటి ఆధారాలు దొరకలేవు. అలా మేము ఆ ఇంటి నుండి బయటకు వచ్చాం. అప్పుడు ఎస్ఐ సార్ ఆ ఇంటి చుట్టూ పక్కల అంతా నిలబడి చూస్తున్నాడు. అప్పుడు ఎస్ఐ సార్ మమ్మల్ని దగ్గరకు పిలిచి ఆ ఇంటి బయట ఉన్న పశువుల పాక చూపించి అందులోకి వెళ్లి వెతకమని చెప్పాడు. సార్ చెప్పిన విధంగా మేము వెళ్లి ఆ పాకలో వెతికం. అక్కడ ఒక కట్టెల కుప్ప పక్కన గోల్డ్ చైన్ కనబడింది. వెంటనే సార్ని పిలిచి ఆ చైన్ని చూపించాం. సార్ ఆ చైన్ తీసుకుని ఊరిలో ఉన్న కొంతమందిని పిలిచి ఆ చైన్ గురించి అడిగాడు. వాళ్లు మాకు తెలియదు సార్ అని చెప్పారు. ఆ తరువాత మేము స్టేషన్కి వెళ్లిపోయాం. అలా కొంత సమయం తరువాత ఒక వ్యక్తి స్టేషన్కి వచ్చి, సార్, మీరు చూపించిన చైన్ గురించి నాకు తెలుసు. ఆ చైన్ మా ఊరి సర్పంచ్ మెడలో నేను చూశాను. కావాలంటే మా ఊరిలో ఉన్న నారాయణను అడగండి, ఎందుకంటే ఈ ఊరిలో బంగారు ఆభరణాలు తయారు చేసే ఒకే ఒక్క వ్యక్తి అతను అని చెప్పాడు. ఎస్ఐ సార్ ఆ నారాయణను స్టేషన్కి పిలిపించాడు. అప్పుడు ఆ చైన్ నారాయణకు ఇచ్చి, ఈ చైన్ను నువ్వు ఎప్పుడన్నా చూశావా అని అడిగాడు. అప్పుడు నారాయణ భయపడుతూనే, సార్, ఈ చైన్ మా ఊరి సర్పంచ్ది అని చెప్పాడు. అప్పుడు ఎస్ఐ సార్, అంతా ఖచ్చితంగా నువ్వు ఎలా చెప్పుతున్నావు అని అడిగాడు. సార్, ఈ చైన్ చేసింది నేనే. ఒకరోజు సర్పంచ్ భార్య నా దగ్గరకు వచ్చి, నా భర్త పుట్టిన రోజు వస్తుంది, నా జ్ఞాపకంగా గుర్తు ఉండిపోయేటట్టు మంచి డిజైన్తో చైన్ చెయ్యమని చెప్పింది. అప్పుడే నేను ఈ డిజైన్తో చైన్ చేశా, అందుకే ఈ చైన్ని చూడగానే గుర్తుపట్టా అని చెప్పాడు. అప్పుడు మేము ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారంని పరిగణలోకి తీసుకుని ఆ సర్పంచ్ని అరెస్ట్ చేయడానికి అతని ఇంటికి వెళ్ళాం. కాని అతను ఆ ఇంట్లో లేడు. పక్కింటి వాళ్లను అడిగాం. అప్పుడు వాళ్ళు అతను వేరే ఊరికి వెళ్లాడని చెప్పారు. అప్పుడు మేము స్టేషన్కి తిరిగి వెళ్ళాం. ఆ మరుసటి రోజు ఉదయం సుమారు 11 గంటల సమయంలో సర్పంచ్ స్టేషన్కి వచ్చారు. అప్పుడు ఎస్ఐ సార్ అతనితో ముందు మర్యాదగా మాట్లాడాడు. కాని ఆ సర్పంచ్ ఎస్ఐని బూతులు తిట్టాడు. అలా తిట్టడంతో ఎస్ఐ కోపంతో అతని చొక్కా పట్టుకుని లాకప్లో వేసి, ఈ హత్య ఎందుకు చేశావు అంటూ కొట్టాడు. ఆ తరువాత మీరు ఫోన్ చేశారు. అప్పుడు ఎస్ఐ సార్ అతనిని విడిచిపెట్టాడు. అప్పుడు ఎస్పీ, సరే, ఇక మీ ఇద్దరు వెళ్ళండి. వాళ్లు బయటకు వెళ్ళక ఎస్ఐని పిలిచి, చూడు, నువ్వు చేసింది తప్పో ఒప్పో అని పక్కన పెడితే
నీ మీద హైకమాండ్ చాలా సీరియస్ గా ఉన్నారు, కాబట్టి నిన్ను 6 నెలలు సస్పెండ్ చేస్తున్నా. నువ్వు ఈ 6 నెలలు చాలా జాగ్రత్తగా ఉండు అని ఎస్ఐకి ఎస్పీ చెప్పుతాడు. అప్పుడు ఎస్ఐ సార్ నేను ఏ తప్పు చెయ్యలేదు. అప్పుడు ఎస్పీ చూడు, ఈ నిర్ణయం హైకమాండ్ డిసైడ్ చేశారు, నేను ఏం చెయ్యలేను అని ఎస్ఐ చేతికి సస్పెన్షన్ లెటర్ ఇచ్చి ఇక నువ్వు వెళ్ళు, నేను పిలిచినప్పుడు ఆఫీసుకు రావాలి అని చెప్పుతాడు. అప్పుడు ఆ లెటర్ తీసుకుని తన ఇంటికి వెళ్తారు. ఆ తరువాత ఎస్పీ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి స్పెషల్ ఆఫీసర్ను నియమిస్తాడు. ఆ ఆఫీసర్ చాలా కేసులు సాల్వ్ చేశాడు. అంతేకాదు అతను చాలా సిన్సియర్ ఆఫీసర్. అతని పేరు వింటే కొంతమంది రౌడీలు భయపడిపోతారు. అతని పేరు విక్రమ్. అప్పుడు అతను బిచ్చలపల్లి గ్రామంకి తన కారులో వెళ్తాడు. అలా వెళ్తున్న అతనిని 5 వ్యక్తులు మార్గమధ్యంలో ఆపి, మీ పోలీసులు ఈ ఊరికి రావడానికి వీలు లేదు, మీరు తిరిగి మీ ఇంటికి వెళ్ళిపోండి, లేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని అంటారు. అప్పుడు ఆ ఆఫీసర్ సిగరెట్ కాలుస్తూ తన కార్ డోర్ తీసి అందులో నుండి దిగి వాళ్ల ముందుకు వెళ్లి నిలబడి వాళ్లలో ఒకరిపై చెయ్యి వేసి, చూడండి, మీరు నన్ను ఆపడం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం లేదు, కాబట్టి మీరు మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకోండి. అప్పుడు ఆ 5లోని ఒక వ్యక్తి, తప్పుకోకపోతే ఏం చేస్తావని అంటాడు. అప్పుడు ఆ ఆఫీసర్కు కోపం వచ్చి ఆ 5ని చితకబాది అక్కడ నుండి స్టేషన్కి వెళ్తాడు. అలా ఆఫీసర్ స్టేషన్కి వెళ్లిన కొంత సమయానికి ఆ 5 ఊరి జనంతో స్టేషన్కి వచ్చి గొడవ చేస్తారు. స్టేషన్ లోపల ఉన్న ఆఫీసర్ బయటకు వచ్చి నిలబడి ఉంటాడు. అప్పుడు ఆ ఊరి పెద్ద మనుషులు, మా వాళ్లపైనే దాడి చేస్తావా, మీ పోలీస్ వాళ్లకు ఇంత బలుపా అని అంటూ అతనిపై రాళ్లు వేస్తారు. ఆ ఆఫీసర్ తన దగ్గర ఉన్న గన్తో దాడి చేసే వాళ్ల కాళ్ల దగ్గర కాలుస్తాడు. ఒక్కసారిగా అందరూ భయపడి దాడి చెయ్యడం ఆపి వెనకకు జరుగుతారు. అందులో కొంతమంది అక్కడి నుండి పారిపోతారు. అప్పుడు ఆఫీసర్ చాలా కోపంతో, అసలు మీకు బుద్ధి ఉందా, నేను ఇక్కడికి వచ్చింది మీ ఊరిని దోచుకోవడానికి కాదు, మీ సర్పంచ్ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చా. అప్పుడు ఆ ఊరి పెద్ద మనుషులు, ఇది చాలా బాగుంది, మా సర్పంచ్ చావుకి మీ పోలీసే కదా కారణం, మీ పోలీస్ చేసిన అవమానం వల్లే మా సర్పంచ్ ఉరి వేసుకుని చనిపోయాడు. అప్పుడు ఆ ఆఫీసర్ మీ సర్పంచ్ చావుకి మా పోలీస్ కారణం కాదు, అతనిని ఎవరో మెడ విరిచి ఉరి వేసుకున్నట్టుగా చిత్రీకరించాడు, ఆ వ్యక్తిని పట్టుకోవడానికే ఇక్కడికి వచ్చింది, మీరు మాకు సహకరించాలి, లేకుంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, ఇది పైనుండి వచ్చిన ఆర్డర్ తరువాత మీ ఇష్టం అని స్టేషన్ లోపలికి వెళ్తాడు.